హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనము ఇంట్లో కర్రీస్కి ఏం లేనప్పుడు మనము హడావడి పడుతూ ఉంటాం. ఏం చేయాలని. అట్లాంటప్పుడు సింపుల్గా టమోటా కర్రీతో మనం చేసేసుకోవచ్చు. మరి టమోటా కర్రీకి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాం. ముందుగా ఒక స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము. మనము టమోటా కర్రీని మనం ఇంట్లో ఆనియన్స్, టమోటా ఉంటే చాలు. మనము తెగ హడావడి చేస్తుంటాం కర్రీస్కి ఏం లేవని. చూసాం కదా, స్టవ్ అయితే వెలిగించేసుకున్నాము. ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ కడాయి అనేది బాగా మనకు హీట్ అయ్యేలా చూసుకున్నాము. మనం టమోటా కర్రీకి ఏం కావాలంటే కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమోటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, అవి ఎక్స్ట్రా. చూసారు కదా, కడాయి అనేది హీట్ అయింది. కర్రీకి తగిన ఆయిల్ అనేది మనము కడాయిలో వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసేసుకున్నాం. మనము కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకున్నా బాగుండదు ఆయిల్ తినడానికి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనము తాలింపు గింజలు వేసుకున్నాం. ఆవాలు అనేది వేసేసాను. నెక్స్ట్ జీలకర్ర వేసుకున్నాం. నెక్స్ట్ పప్పు అనేది వేసుకున్నాం. మినప్పప్పు వేసుకున్నాం. తర్వాత శనగపప్పు వేసుకున్నాం తాలింపుకి. ఇప్పుడు మనం ఇవి బాగా గోల్డెన్ కలర్లో లైట్గా వేగే వరకు ఈ తాలింపు చూసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటో అవన్నీ ఉన్నాయి కదా, ముందుగా మనము పచ్చిమిర్చిస్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఆనియన్స్ ఎప్పుడు కూడా బిర్యానీకి కానీ కర్రీస్కి కానీ సన్నగా కట్ చేసుకున్నామంటే త్వరగా మగ్గడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని ఎవరైనా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసాం. నెక్స్ట్ అయితే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలను అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు మనము గరిటెతో బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక గరిటెని తీసుకొని బాగా ఈ ఆనియన్స్ని వీటిని బాగా ఆయిల్లో కలిసేలాగా మనము బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కర్రీకి తగ్గ ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. ఉప్పు అనేది స్టార్టింగ్లోనే వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఒక కర్రీకి తగ్గ ఉప్పు 2 స్పూన్, నేనైతే 2 స్పూన్లు ఉప్పు అనేది వేసుకున్నాను. మళ్ళీ గరిటెతో మళ్ళీ ఈ ఉప్పు అనేది కలిసేలాగా మళ్ళీ గరిటెతో అంతా కలుపుకున్నాను. చూసారు కదా, ఇలాగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50% బాగా మగ్గిపోయాయి అన్నమాట. ఇంకో 50% ఉంది. ఆ 50% మనము ఈ టమోటాలు వేసేస్తే టమోటాలతో ఉడికిపోతుంది. చూసారు కదా, కంప్లీట్గా బాగా మగ్గిపోయాయి ఆనియన్స్ ఎంత మగ్గితే అంత బాగుంటుంది టమోటా కర్రీ. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు పండుగ బాగా మగ్గుంటాయి కదా, ఆ టమోటాలు అనేది ఒక 2-3 టమోటాలు. మన టమోటా కర్రీకి టమోటా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఒక 2-3 టమోటాలు అనేది, నేనైతే 3 టమోటాలు అయితే మీడియం సైజు 3 పండు టమోటాలు అయితే కట్ చేసుకున్నానండి. ఆ కట్ చేసుకున్నవి ఇప్పుడు ఆనియన్స్లో వేసేసాము. ఈ టమోటాలు కూడా బాగా మగ్గేలాగా మనము వెయిట్ చేయాలి. చూడండి, మగ్గిపోయాయి. పండు టమోటాలు కాబట్టి త్వరగా అనేది మనకు మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీకి తగ్గ క్వాంటిటీ అనేది మనకు రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కర్రీకి తగ్గ, చూసారు కదా, ఎర్రగా బాగా మగ్గిపోయింది అనమాట. ఇట్లాగా ఎర్రటి టమోటాలు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ. చూసారు కదా ఎలాగా మగ్గిపోయిందో. ఇప్పుడు మనము ఈ కర్రీలోకి మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాం. పసుపు అనేది పించ్ ఆఫ్ స్పూన్, అంటే ఒక 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. అలాగే కర్రీకి తగ్గ కారం అనేది వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు 3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేశాను. ఈ ధనియాల పౌడర్ అనేది వేస్తే కొంచెం బాగా టేస్ట్గా అనేది ఉంటుందన్నమాట. ఈ
నేను ఇది టమోటా కర్రీ నేను పట్టి పెట్టుకుంటాను ఎప్పుడు ధనియాల పౌడర్ని ఇంట్లోనే, అంటే ఇట్లాంటి కర్రీస్ అప్పుడు మనము వేసుకోవడానికి. ఇప్పుడు వాటర్ అయితే మనము కర్రీకి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, కర్రీకి వాటరు మనము వేసుకున్నాము. వాటర్కి వేసుకొని బాగా మళ్ళీ గరిటెతో ఉప్పు పసుపు ఇది వేసుకున్నాం కదా, ధనియాల పౌడరు ఇవన్నీ మనకు కారం ఇవన్నీ బాగా కలిసేలా గరిటెతో తిప్పుకున్నాము. ఇప్పుడు కర్రీ అయితే బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. గరిటెతో మళ్ళీ ఒకసారి తిప్పేసుకున్నాము. కాసేపు అయితే ఉంచితే మనము కర్రీ అనేది బాగా అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, కర్రీ ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి కర్రీ, కలర్ఫుల్గా. చూసారు కదా, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కువసేపు ఉంచితే కర్రీ అది అంత గ్రేవీ అంతా మళ్ళీ థిక్గా అయిపోతుంది అనమాట. చూడండి, కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టమోటా కర్రీ. చిటికలో ఈజీగా రెడీ చేసుకొని, ఏమీ లేనప్పుడు ఇలా చిటికలో రెడీ చేసుకొని మనం తినేసేయచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. వేడివేడిగా కలర్ఫుల్గా ఉండే టమోటా కర్రీని ఇలా రెడీ చేసేసుకొని, మీరు ఇంట్లో ఏం లేనప్పుడు హడావడి పడుకున్న టెన్షన్ పడకుండా ఇలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకుని తినేసేయండి టమోటా కర్రీ. మరి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.